శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలం ఫరీదుపేటలో దారుణం జరిగింది. కోయిరాల మెట్ట దగ్గర వైసీపీ నేత దారుణ హత్యకు గురయ్యాడు. హత్యకు గురైనటువంటి వైసీపీ నేత సత్తారు గోపిగా తెలుస్తోంది. అయితే కత్తులతో వేటాడి చాలా దారుణంగా కొంతమంది గుర్తు తెలియని దుండగులు చంపినట్టు తెలుస్తోంది. గోపి హత్యతో ఫరీదుపేటలో హైటెన్షన్ నెలకొంది. ప్రస్తుతం పెళ్లెత్తిన భారీగా అక్కడికి పోలీసులు మోహరించి వచ్చారు. సో వైసీపీ నేత ఫరీదుపేటకు సంబంధించినటువంటి గోపి హత్యకు గురి కావడంతో ఒక్కసారిగా అందరూ కూడా అలర్ట్ అయ్యారు. అక్కడి పోలీసులు కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. అసలు దీని వెనక రాజకీయ కోణం ఉందా, అసలు దీని వెనక ఏదైనా వ్యక్తిగత విషయాలే కారణంగా ఉన్నాయా? రైట్, ప్రస్తుతానికి సత్తారు గోపి మరణం పైన పోలీసులు పెద్ద ఎత్తున దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సత్తారు గోపి అసలు ఎందుకు ఆయన హత్య చేయాల్సి వచ్చింది? వ్యక్తిగత కారణాలు ఉన్నాయా? అసలు ఏం జరిగింది? ఫరీదుపేటలో ప్రస్తుతానికి ఒక హైటెన్షన్ నెలకొంది. అక్కడికి భారీగా పోలీసులు మోహరించినట్టు తెలుస్తోంది. వరుసగా అటు మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా వైసీపీ శ్రేణులు రకంగా దారుణంగా హత్య గావించబడుతున్నారు. వారినందరినీ కూడా హతమారుస్తున్న రకంగా పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తం చేస్తూ వైసీపీ పదే ఆరోపణలు గుప్పిస్తోంది. ఇప్పటికే చాలా మందిని అటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హతమార్చింది. వైసీపీ శ్రేణులు కూడా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి జగన్ కూడా పలుమార్లు చెప్పుకొచ్చారు. సో కోయిరాల మెట్ట దగ్గర వైసీపీ నేత దారుణ హత్య గురయ్యాడు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలం ఫరీదుపేటలో ఈ హత్య జరిగింది.